వాటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ అనమాట. ఆయన మనం ఆదర్శంగా తీసుకోవాలన్నమాట. ఈజ్ ఎ ట్రూలీ జెంటిల్మెన్. వాచ్మెన్ స్థాయి నుంచి మనకు ఐఏఎం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎదగడం అంటే ఆషామాషి కాదు. ఐఏఎం లో సీటు సంపాదించడమే క్లిష్టము. కేరళ రాష్ట్రం తెలుసు కదా అందరికి. మన రాష్ట్రానికి దిగువైపు ఉంటుంది కేరళ. మొన్నే తుఫాను బారిన కూడా పడింది. తుఫాను బారిన తమిళనాడు రాష్ట్రం పడింది కదా, దాని పక్కనే ఉంటుంది కేరళ రాష్ట్రము. అక్కడ అధికార భాష వచ్చేసి ఇది మలయాళం. మనకి తెలుగు ఎలాగానో అక్కడ అధికార భాష వచ్చేసి మలయాళం అనమాట. ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. అతని పేరు రంజిత్ రామచంద్రన్ అని. ఆయన ఒక సాదా సీదా ప్రభుత్వ పాఠశాల, నేను చెప్పేవన్నీ సాదా సీదా స్టోరీలు, ప్రభుత్వ విద్యా సంస్థల నుంచి చదువుకున్న వాళ్ళు. ఆయన కూడా ఒక సాదా సీదా మనిషి, ప్రభుత్వ విద్యా సంస్థలోనే చదువుకున్నటువంటి వ్యక్తి, మలయాళం మీడియంలోనే చదువుకున్నటువంటి వ్యక్తి. పీజీ వరకు మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థలోనే విద్యను అభ్యసించారు. తను కుటుంబ పోషణ కూడా చాలా తన భుజాల పైన వేసుకున్నాడు. ఆర్థికంగా చాలా చితికల పడిపోయింది ఆయన కుటుంబం. తన కుటుంబ ఆర్థిక వనరులను సమకూర్చడం కోసం వాచ్మెన్ గా పనిచేసినాడు. వాచ్మెన్ అంటే తెలుసు కదా, మన బిల్డింగ్లకి బెంగళూరులోన అక్కడ పెద్ద పెద్ద నగరాల్లో కాపలా ఉంటారనమాట. వాళ్ళు వాచ్మెన్ అంటారు. ఆ వ్యక్తి అంత పెద్ద స్థాయి చదువులు చదువుకొని కూడా వాచ్మెన్ గా ఉద్యోగాన్ని నిర్వర్తించినాడు అనమాట. అంటే తను షేమ్ గా ఫీల్ అవ్వలేదు. ఇట్ డిడ్ ఫీల్ వాట్ ఈస్ డూయింగ్. ఎందుకంటే తను ఏం చేస్తున్నాడో తను షేమ్ గా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే తన కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం కోసము తన అమ్మా నాన్నల కుటుంబ బాధ్యతలను భుజాలపైన వేసుకున్నాడు. కాబట్టి తను కుటుంబానికి సంబంధించిన ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ఏదో ఒక ఉద్యోగం సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో తను పెద్ద స్థాయిలో పెద్ద ఉద్యోగం సాధించాలని కలలు కన్న వ్యక్తి. కానీ తక్షణ అవసరాల కోసము, తక్షణ ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కోసము వాచ్మెన్ గా పనిచేసినాడు ఆయన కూడా తరచూ లైబ్రరీ, న్యూస్ పేపర్లు, దినపత్రికలు వీటన్నిటిని చదువుతూ ద హిందూ, ద డెక్కన్ క్రానికల్, మలయాళానికి సంబంధించిన వాటి లోకల్ న్యూస్ పేపర్ పైన ఫోకస్ పెట్టి ఇంగ్లీష్ స్కిల్స్ ని పెంపొందించుకుంటూ మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ఆయన ప్రిపేర్ అవుతూ వచ్చినాడు అనమాట. వాటన్నిటికీ చేత కాకుండా ఒకరు వచ్చి అడిగినారనమాట, నువ్వు ఏం చేస్తావు అంటే, నేను ఇట్లా వాచ్మెన్ గా పనిచేస్తున్నాను అంటారనమాట. ఏంద్రా ఇంత పెద్ద చదివి వాచ్మెన్ గా పనిచేస్తున్నావు అంటే షేమ్ గా ఫీల్ అవుదా అంటే, నేను చేస్తుంది నా ఉద్యోగం, నేను కర్తవ్య నిర్వహణ, ఏ ఉద్యోగం అయితే గానీ నాకు షేమ్ గా లేదు. నేను కర్తవ్య నిర్వహణ నిర్వర్తిస్తున్నాను. నా కుటుంబ పోషణ నా పైన పడింది. నేను కుటుంబ బాధ్యతల్ని నా భుజాల పైన మోస్తున్నాను. నన్ను ఎవరు ఏదైనా చేయకండి దయచేసి అని చెప్పి వాళ్ళ నోళ్ళు మూయించినాడు అనమాట ఎట్టకేలకు. ఆయన తన చదువుని కొనసాగిస్తూనే ఉన్నాడు. లైబ్రరీకి వెళ్తున్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేస్తున్నాడు, రావట్లేదు. స్టిల్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పొట్టాల ఎట్లయినా జాబ్ సంపాదించాలనే ఉద్దేశంతోనే దృఢ సంకల్పం మనసులో పడిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతోనే ప్రిపేర్ అవుతూ వెళ్తున్నాడు. ఎట్టకేలకు ఒక నోటిఫికేషన్ పడింది. లాస్ట్ స్టోరీలో చెప్పిన విధంగానే ఒక నోటిఫికేషన్ పడింది. ఐఏఎం రాంచీ నుంచి నోటిఫికేషన్ వెలువడింది అనమాట. ఐఏఎం రాంచీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థల్లో ఐఏఎం, ఐఐటి, వీటిలో చదువు మనం కొనసాగించాలంటే ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఎంట్రన్స్ టెస్ట్ అతి క్లిష్టతరంగా ఉంటుంది అనమాట. వాటిలో చదువు కొనసాగించాలంటేనే ఎంట్రన్స్ టెస్ట్ రాసి వాటిలో సీట్ సంపాదించి చదువుకోవాలంటే అత్యంత క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా మలయాళం మీడియం చదువుకొని ఇంగ్లీషు ఏ మాత్రం 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి వ్యక్తి, ఇంగ్లీషు మాట్లాడటం డిగ్రీ స్థాయి వరకు ఇంగ్లీషు మాట్లాడటం రాని వ్యక్తి ప్రిపేర్ అయ్యి ఐఏఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాంచీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించాడు అనమాట. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే మనకు ఈ స్కూల్లో టీచర్లు ఎలా ఉంటారో మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఐఐఎం లో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం సంపాదించాడు. అంటే ఆయన వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నప్పుడే తను ఎవరైనా ఏళ్ళని చేసినప్పుడే షేమ్ గా ఫీల్ అయింటే వదిలేసేవాడు, తన ప్రిపరేషన్ వదిలేసేవాడు. ఎవరు ఏమనుకున్నా అందరి నోర్లు మూయించగలిగాడు. తను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగాడు. ఎందుకంటే జస్ట్ హీ ప్రిపేర్డ్ వాట్ యు వాంట్స్ టు బికమ్. తను ఏం కావాలనుకున్నాడో దానిపైనే ఫోకస్ చేసినాడు అనమాట. అందుకే ఎట్టకేలకు తన ఉద్యోగాన్ని సాధించగలిగాడు అనమాట. ఇప్పుడు ఐఏఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాంచీలో
అత్యున్నతమైనటువంటి భారతదేశంలో కొన్ని ఉన్నాయన్నమాట, ఐఐఎం ఐఐటీస్. వాటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు ఇప్పుడు సక్సెస్ఫుల్ గా. ఈజ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అనమాట. ఆయన మనం ఆదర్శంగా తీసుకోవాలన్నమాట. ఈజ్ ఏ ట్రూలీ జెంటిల్మెన్. వాచ్మెన్ స్థాయి నుంచి మనకు ఐఐఎం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎదగడం అంటే ఆషామాషి కాదు. ఐఐఎం లో సీటు సంపాదించడమే క్లిష్టము. అలాంటిది ఐఐఎం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎదిగినాడంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినాడో తన చదువుకి చూడండి. అర్థమైందా? మీరు కూడా జీవితంలో సక్సెస్ కావాలంటే there is no shortcut for success. Only 3 rules. That is hard work, hard work, hard work. Only these 3 principles are main keys of success. There is no shortcut of success. If you want to become a successful person in your life, you should focus on your study. You should focus on your life. You should to know what you want to become in your life. You should focus on future. You should focus on daily basis. You should focus on your school curriculum activities. Okay, you should understand what you are doing. You should understand your parents position, what they are doing, where we are, where we want to go, where we will be there in future. ఇవన్నిటి మీద ఫోకస్ చేయాలి. 1 2 3 1 2 1 2 3 గట్టిగా ఇంకోసారి 1 2 1 2 3 1 2 1 2 3 1 2